నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రేపు బుధవారం 11వ తేదీన జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలోని ఏఎంసీ గోడౌన్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ నిరంతరాయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు ఎన్నికల సామగ్రిని సకాలంలో, సురక్షితంగా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక వసతులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పోలింగ్కు సంబంధించి సిబ్బందితో పాటు ఎన్నికల సామగ్రిని బస్సుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. విధులు నిర్వహించే అధికారులు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ సామగ్రిని చెక్ లిస్ట్ ఆధారంగా పరిశీలించుకోవాలని, పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అనంతరం అవసరమైన అన్ని వస్తువులు తమ వద్ద ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని ఆదేశించారు. రిజర్వ్ కౌంటర్, స్పెషల్ కౌంటర్లలో పోలింగ్కు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, ఫారాలు, కవర్లు తదితర సామగ్రిని సరిచూసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రిపోర్టింగ్ అనంతరం జోనల్ అధికారులు రూట్ వారీగా పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపించడంలో సహకరిస్తారని తెలిపారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని, పోలింగ్కు ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలని సూచించారు. పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు తమ కేంద్రాలకు తరలి వెళ్లే సమయం నుంచి కౌంటింగ్ పూర్తి చేసి రిసెప్షన్ కేంద్రానికి చేరుకునే వరకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతులు, బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కామారెడ్డిలో 49 వార్డులు, 152 పోలింగ్ కేంద్రాలు, పురుషులు 48,389, స్త్రీలు 50,907, టీజీ 17, మొత్తం 99,313. ఎల్లారెడ్డిలో 12 వార్డులు, పోలింగ్ కేంద్రాలు 24, పురుషులు 6,321, స్త్రీలు 6,943, టీజీ 1, మొత్తం 13,265. బాన్సువాడలో 19 వార్డులు, 39 పోలింగ్ కేంద్రాలు, పురుషులు 11,578, స్త్రీలు 12,599, టీజీ 11, మొత్తం 24,188. బిచ్కుంద 12 వార్డులు, పోలింగ్ కేంద్రాలు 24, పురుషులు 6,201, స్త్రీలు 6,556, టీజీ 2, మొత్తం 12,759. గ్రాండ్ టోటల్ 92 వార్డులు, 239 పోలింగ్ కేంద్రాలు, పురుషులు 72,489, స్త్రీలు 77,005, ఇతరులు 31, మొత్తం 1,49,525. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంబంధిత కౌంటర్లో ఉన్నటువంటి జనరల్ మెటీరియల్ అండ్ స్పెషల్ మెటీరియల్ ఇమీడియట్లీ కలెక్ట్ చేసుకోండి సార్. కలెక్ట్ చేసుకున్నటువంటి పిఎస్ ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో అది ఆబ్సెంట్ గా ట్రీట్ చేయబడుతుంది. మీరు పోలీస్ స్టేషన్
సార్ ఐడి కార్డ్స్ తీసుకోండి. సార్ దయచేసి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ బ్యాలెట్ పేపర్ సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకోండి. దయచేసి మీ టేబుల్ దగ్గర కూర్చున్నాండి సార్. మధ్యలో నిలబడైతే మధ్యలో కూడా కౌంటర్ల దగ్గర జమ కాకండి దయచేసి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఒక 1 అవర్ లో మీ అందరినీ కూడా భోజనానికి ఫస్ట్ అక్కడ లేఅవుట్ సెట్ చేయండి. అన్ని అరేంజ్మెంట్స్ అక్కడ రెడీ ఉన్నాయి. అక్కడ కూడా మున్సిపల్ ఆఫీషియల్స్ రెడీ ఉన్నారు. మీ కంఫర్ట్ కూడా చూస్తారు. బట్ మీరు ఫస్ట్ లేఅవుట్ బ్యాలెట్ బాక్స్ ఎక్కడ వస్తుంది అండ్ అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కెమెరా ఉంది, వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. సో సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ కూడా ఇన్షూర్ చేయాలి. సో బ్యాలెట్ బాక్సెస్ సరిగ్గా చెక్ చేసి పెట్టాల్సి వస్తుంది. 6 AM నుంచి వాక్ పోల్ కూడా చేయాలి అండ్ 7 AM నుంచి షార్ప్ ఇది నోడల్ పెట్టున్నారు. సో ఇక్కడ పంపించాలి. సో 11 AM బిఫోర్ 10:30 AM కలెక్ట్ చేసి పంపించండి. సిమిలర్లీ ఎవ్రీ 2 hours 5 వరకు ఓటింగ్ ఉంటుంది. సో ఇక్కడ మాస్టర్ ట్రైనర్ కూడా అవైలబుల్ ఉన్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు కూడా మీరు క్లియర్ చేయండి. అండ్ ఏ మిస్టేక్ రాకుండా ఈ ఓటింగ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. రేపు ఓటింగ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి రావాలి అండ్ ఆల్ మెటీరియల్ టు బి డిపాజిటెడ్. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ అప్పటి వరకు మీకు రిలీవింగ్ ఉండదు. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ ఆల్ ద మెటీరియల్ ఇస్ డిపాజిటెడ్ ఇన్ ద కరెక్ట్ way. So any PO diary and all the documents, statutory materials correct shape lo you deposit cheyali. సో 11th ఫిబ్రవరికి పోలింగ్ డే ఉంది. మనకి బాన్స్వాడ మున్సిపాలిటీలో పోలింగ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు 10th ఫిబ్రవరి రోజు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ని ఏర్పాటు చేసుకున్నాము. ఇదే ఎస్ఆర్ఎంకి డిగ్రీ కాలేజ్ లో డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. వస్తున్న పోలింగ్ సిబ్బందికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. వాళ్ళకి ఇవ్వవలసిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది. వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చి ఈ రోజు మధ్యాహ్నం కల్లా పోలింగ్ స్టేషన్స్ మొత్తం మనకి 19 వార్డులకి 39 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి వాటికి సంబంధించిన బ్యాలెట్ బాక్సెస్ కానివ్వండి, ఇతర పోలింగ్ మెటీరియల్ కానివ్వండి అన్ని ఇచ్చేసి బస్సెస్ ద్వారా స్కూల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సెస్ ద్వారా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కి తరలించడం జరుగుతుంది. ఈ రోజు నైట్ పోలింగ్ సిబ్బంది అక్కడే పోలింగ్ స్టేషన్స్ దగ్గరే ఉండి రేపు సమర్థవంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అక్కడ కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. సద్గురు వాచుని విఫలచుని నేను నాకు ఎక్కడ ఒప్పించేది ఐపీఎల్ చూడాలి కానీ ఐపీఎల్ బెట్టింగ్ పెట్టు. ఇది ఎట్లుందో వినోదం. భావే మీన భక్తి, భక్తి మీన ముక్తి, ముక్తి మీన శాంతి ఆగడైనా. భావన లేకే భక్తి ప్రాప్తం కాదు, భక్తి లేక ముక్తి లేదు, ముక్తి లేక శాంతి లేదు. భావే భక్తి సార, భక్తి భావే సార, భావ భక్తితోనే జీవుడు ఈ మహాసాగరాన్ని తరించిపోతాడు అని భావభక్తి సులభ సాధని పురవి సకల. అప్పుడు రాముడు తత్కాలంగా ఉంటాడు. కానీ చూడండి, ఆ భావభక్తి ప్రాప్తం కావాలి. అక్కడేం కావాలి? దానికి ఒకటే కావాలి,
सद्गुरु कृपया ओळखिला सद्गुरु कृपया ओळखिला सद्गुरु कृपया ओळखिला అక్కడ అంజని ఒక్క విషయం సమర్థులు ఒక పదంలో చాలా మంచిగా అన్నారు. హనుమంతుడే కొన్ని వాళ్ళు స్వామినాథాగరణ అవగాహన उपजता बालपणीला पाहे वासरमणी अंगी शेंदुराची कुटी स्वयं व सोन्याची कासोटी ఎన్ని లక్షణాలు హనుమంతుని వద్ద ఉన్నాయి. ఇక్కడ అంజని ఉత్తరం నాకు చెప్పింది, కథ బాగా చెప్పింది. అంజని ఉత్తరం సంభూతులలో ఉన్నారు. వీడు శివాంశ సంభూతుడు అని ఇలా ఉన్నారు. బ్రహ్మదేవుని వరం ఉంది, ఇంద్రుని వరం ఉంది, చంద్రుని వరం ఉంది, వారి వరం ఉంది, వీరి వరం ఉంది. వాడు ఎవడే అంశ సంభూతులు ఉంటే కూడా వీడు ఇలా ఎందుకు అయ్యాడు కొట్టా కానీ జవాబు వినండి, వాడు మాతృంశ సంభూతులు ఉన్నారని అక్కడ గొప్పవాడు. కేవలంగా గురు కృప లేకపోతే, గురు అనుగ్రహం లేకపోతే, గురు వాత్సల్యం లేకపోతే, గురు దయ లేకపోతే రాముడు ఎప్పుడు దొరకడు. सद्गुरु वाचुनि वाचुनि सद्गुरु वाचुनि वाचुनि विफल सद्गुरु वाचुनि वाचुनि विफल सुख सांगे सुख सांगे జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మరియు బిచ్కుంద మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు. నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల బ్రీఫింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 92 వార్డుల పరిధిలోని 239 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 722 మంది పోలీసులతో 5 అంచెల బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. భద్రతా చర్యలలో భాగంగా 3 డీఎస్పీల పర్యవేక్షణలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 10 మంది సిఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, మరియు 21 రూట్ మొబైల్ పార్టీలతో పాటు 05 SHO పెట్రోలింగ్ బృందాలను నిరంతరం పర్యవేక్షణ కోసం రంగంలోకి దించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా జిల్లాలో గుర్తించిన 17 క్రిటికల్, 08 సెన్సిటివ్ మరియు 08 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ గారు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 BNSS 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇతర నిషేధిత వస్తువులను తీసుకురాకూడదని, ముఖ్యంగా బూత్లో సెల్ఫీలు దిగడంపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా, భయపడకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, శాంతియుత ఎన్నికల నిర్వహణకు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. ఈ తనిఖీకిలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,60,200, వెండి 2,720 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.